ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ నెల ప్రారంభంలో 3 శుభగ్రహాలు 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఏదైనా ఒక గ్రహం 12వ స్థానంలో సంచరించినప్పుడే చాలా వరకు ఫైనాన్షియల్గా ఎక్కువ ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఒకేసారి 3 గ్రహాలు సంచరించడంతో ఈ సింహరాశి వారి మీద ఓవర్ బర్డెను, అధిక ధన వ్యయం అన్నది రావడం జరుగుతుంది. అంటే అన్నీ కూడా శుభగ్రహాలు అవ్వడం వల్ల ఏది కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి ఖర్చులే ఉంటాయి తప్ప ఇందులో పెద్దగా వేస్ట్ అయ్యేది అయితే ఏమి ఉండదు. అయితే జాతకుడు ఆలోచించి ఏది అవసరమో ఏది అనవసరమో నిర్ణయించుకొని దాని ప్రకారం ముందుకెళ్తేనే మంచిది. ఇంకా ప్రధానంగా చూసుకున్నప్పుడు బుధుడు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 12వ స్థానంలో వక్రగమంలో ఉండడం వల్ల అది ఏదో ధనం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాం. అయితే ఆ ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోవడం జరుగుతుంటుంది. అంటే ప్రస్తుతం గురువు వక్రించడం వల్ల అవకాశాలు అయితే 2-3 రకాలుగా మనకి కనబడుతుంటుంది. కానీ చివరికి రాబోతులో ఏది కూడా రావడం అన్నది చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొద్దిగా మనం మాట పడవలసి రావడం కానీ కొద్దిగా మనస్తాపం చెందడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా దానికి కారణం ఏంటంటే మనకి ఈ బుధుడు వక్రించి మనకి ఇంచుమించుగా 7వ తారీఖు జూలై 7వ తారీఖు తర్వాత లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఇంచుమించుగా అక్కడ ఈ నెలాఖరు వరకు లాభస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మనం గతంలో చేసిన ప్రయత్నాలు తిరిగి ప్రారంభమవుతాయి. అంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటి విషయాల్లో ఈ బ్యాంకు రుణాలు కానీ ఎవరన్నా ఫైనాన్స్ సహకారం చేయడం కానీ మనకు రావాల్సిన ధనం బిల్స్ వగైరా రావడం అన్నీ కూడా జూలై 7 తర్వాత స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఒకేసారి అంటే ఈ సింహరాశి వారికి వచ్చిన పెద్ద చిక్కలు ఏంటంటే ధనాధిపతి లాభాధిపతి ఒకలయ్యారు. అంటే సంపాదన వస్తే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకేసారి వచ్చి పడిపోతుంటుంది. ఆగిపోయిందంటే మొత్తం టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ తిరిగి మీకు ఫ్లో ఆఫ్ మనీ ఏర్పడాలంటే మీరు జూలై 7 వరకు ఆగవలసిందే. జూలై 7 తర్వాత మీకు చాలా వరకు ఈ ఫైనాన్స్ సౌకర్యం పెరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు కూడా చాలా బలంగా ఉన్నాడు. ప్రస్తుతం 10వ స్థానంలో చాలా దిగ్బలుడై ఉండడం వల్ల ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వృత్తి ఆగకుండా వృత్తిలో కమాండింగ్గా ఉంటూ మీరు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ప్రతి పని సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంటుంది. శుక్రగ్రహం 10వ తృతీయాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా మీరు మారాలనే ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితులకు కానీ దగ్గర బంధువులకు కానీ వారికి ఏదో విధంగా ఆర్థికపరమైనటువంటి సహకారం చేయవలసి ఉంటుంది. అలాగే ఇదే సమయంలో గృహంలో అందమైనటువంటి ఫర్నిచర్ కొనడానికో ఖరీదైనటువంటి వాహనాలు కొనడానికో ధనవ్యయం జరుగుతుంది. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం అది జరుగుతుంటుంది. సాధారణంగా ఎవరైనా ఈ సింహరాశిలో సినిమా ఇండస్ట్రీలో కానీ ఉంటే వారు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ ఒక కొత్త సినిమా స్టార్ట్ చేయడం కానీ ఒక కొత్త ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే ఆగిపోయినటువంటి మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు వృత్తిపరంగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్కి మిత్రులకి బంధువులకి సహకారం చేయవలసి ఉంటుంది. అలాగే వ్యాపార అభివృద్ధికి అదనపు ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసి ఉంటుంది. ఇక గురువు 12వ స్థానంలో ఉండడం వలన పుణ్యక్షేత్రాలు దర్శించడానికి పిల్లల యొక్క ఎడ్యుకేషను వాళ్ళ వివాహం వారి యొక్క అవసరాలకి ధనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు హాబీగా మీ జీవితంలో ఏది చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ఎంటర్టైన్మెంట్ కావచ్చు, హాబీగా ఏదైనా చేయొచ్చు, ఒక దేవాలయం కట్టించవచ్చు, ఇంట్లో ఏదైనా మీ గృహాన్ని చాలా మంచి వస్తువులతో అలంకరించవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క ఆనందానికి మీలో ఉన్నటువంటి హాబీకి అనుగుణంగా కొంత ధనవ్యయం అన్నది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు 12లో ఉన్నప్పుడు ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతూ ఉంటాయి. మీరు విద్యకు సంబంధించిన విషయాల్లో ఏదైనా కొంతకాలం చదువుకొని మధ్యలో ఆగిపోయి ఉన్నా ఆల్రెడీ కొంతకాలం క్రితం మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి దాన్ని ఫర్దర్గా పీజీ చేయాలన్నా డాక్టరేట్ చేయాలన్నా విద్య కొరకు విద్య అభివృద్ధి కొరకు మీరు కొద్దిగా ధనాన్ని వెచ్చించి మీరు ఇంకొక అదనపు డిగ్రీ సంపాదించడానికి కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది.
వృత్తిపరంగా అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మంచి దృఢ సంకల్పంతో మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంలో చాలా వరకు ముందంజ వేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి ఈ సమయంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా అది ఉపయోగపరంగా ఉంటూ జీవితాంతం ఉపయోగపడంగా ఉంటుంది. కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని మీకున్నటువంటి సమస్యల్ని చాలా వరకు మీరు పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు చివరి నిమిషంలో మీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవడం కానీ మీ యొక్క ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అటువంటిది లేకుండా ముందుగానే ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కంటిన్యూగా చేసుకోవడం అన్నది చాలా ఉత్తమమైన పని. మధ్యలో ఆగకుండా మాత్రం మీరు వెళ్తే ఆ పని దానికదే పూర్తి అవుతుంటుంది. బట్ ఏదైనా అష్టమ శని కొంత అవమానాలని ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా శని భగవానికి తగ్గ పరిష్కారం చేసుకొని మిగతా విషయాల్లో మీ యొక్క ప్రయత్నాలు ఇదే కంటిన్యూ చేసుకుంటే అన్ని సమస్యలు వాటికి అవే సాల్వ్ అవుతాయి. గోచార రీత్యా మనకి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏ నెల మనకి ఈ గోచార ఫలితాలు గ్రహాలు మారుతున్నాయో ఆ నెలలో వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పర్వదినాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. వాటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల గ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అందులో ప్రధానంగా ఈ జూలై నెలలోనే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాస ప్రారంభంలోనే అంటే జూలై 16వ తారీఖు నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇది సుమారుగా ఈ పూరి మహాక్షేత్రంలో జరుగుతుంటుంది. చాలా కాలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో పెళ్ళై 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వారు ఈ రథయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఆ సంతానం అన్నది మళ్ళా రథయాత్ర రాకుండానే కలగడం అన్నది ప్రత్యక్షంగా చాలామందికి నేను చూడడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు కూడా పాటించడం వల్ల ఆ జగన్నాథుని అనుగ్రహం వల్ల రావడం జరిగింది. సో కారణాంతరాల వల్ల మనం పూరి మహాక్షేత్రాన్ని దర్శించుకోలేని పక్షంలో లోకల్గా కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉంటుంది చివరి రోజు ఎప్పుడు. అందులో పాల్గొనడం వల్ల కూడా మీకు ఈ సంతాన పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే ఇదే ఆషాఢ మాసంలో జూలై 29వ తారీఖున గురు పౌర్ణమి రావడం జరుగుతుంది. అంటే చాలామందికి వారి యొక్క జన్మ జాతకంలో గురు దోషం అంటే బ్రాహ్మణ దోషం వల్ల గురుశాపం వల్ల అంటే గురుశాపం అంటారు. ఆ కారణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానం కలగకపోవడం, అలాగే పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే గురుశాపం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నదన్నమాట. అన్నీ ఉంటాయి బట్ కానీ సరైనటువంటి మార్గం దొరకదు. ఎవరైతే ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ గురు పౌర్ణమి జూలై 29వ రోజు మీకైతే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని సత్కరించడం వల్ల వారి పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అంటే గురువు అన్నప్పుడు మీకు కేవలం విద్య నేర్పే గురువు కాకుండా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అందరూ కూడా గురువు సమానులే. అంటే తెలిసి తెలియకుండా మీరు జీవితం ఇప్పటిదాకా జరిగిన మీ లైఫ్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో అయినా మీరు పెద్దవాళ్ళని అవమానించడం కానీ దూషించడం కానీ ఇంకో విధంగా ప్రవర్తించడం కానీ జరిగి ఉంటే అది మీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడతాం జరుగుతూ ఉంటుంది. అటువంటి మీకు సంఘటన గుర్తుంటే వారిని ఒక్కసారి మీరు కలుసుకొని మీ పొరపాటుని వాళ్ళ దగ్గర ఒప్పుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అంటే గురు శాపం ఎంత ఇబ్బంది పెడుతుందో గురువు ఆశీర్వాదం కూడా అంత గొప్ప ఫలితాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలకి ఈ జూలై నెలలో వచ్చినటువంటి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా మీకు కారణం అవుతున్నాయి. కాబట్టి మరి ఏదన్నా మీ యొక్క జీవితాన్ని ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటే కంప్లీట్గా అంటే అది మనసుకు కష్టం అవుతుందా అలాంటిది ఏమొద్దు. బట్ ఏదైనా గురువు యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోండి, కంప్లీట్గా మీ లైఫ్లో చేంజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం స్త్రీ దేవతలకి చాలా అనుకూలమైనటువంటి కాబట్టి మీ యొక్క కులదేవత కానీ మీ గ్రామ దేవత కానీ కంప్లీట్గా దర్శించుకొని మీ గ్రామ దేవతకి
తగు విధంగా ఆచార ప్రకారం వాళ్ళకి చీర జాకెట్టు పసుపు కుంకాలు ఇవ్వడం కానీ, లేదంటే మీ యొక్క గ్రామ దేవత కులదేవత వాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి. కంప్లీట్గా ఈ గ్రామ దేవతల ఆశీర్వాదం ఈ ఆషాఢ మాసంలో తీసుకోవడం వల్ల విధి విధానంగా పూజ జరిపించడం వల్ల ఈ జీవితంలో మీ యొక్క అభివృద్ధి కంప్లీట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.